ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భం. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల వైసీపీ శ్రేణుల ఆగడాలు అరాచకాలు మితిమీరుతున్నాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు వస్తున్న సందర్భం చూస్తున్నాము. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపొందాలనే ఒకే ఒక తాపత్రయంతో వాళ్ళందరూ కూడా ఈ ఛాన్స్ మళ్ళీ మిస్ చేస్తే ఏమవుతుందనే భయంతో కావచ్చు వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణుల మీద కానివ్వండి, జనసేన శ్రేణుల మీద కానీ దాడులకు పాల్పడుతున్న సందర్భాలు చూస్తున్నాము. టీడీపీ ఏజెంట్లు అనే వాళ్ళు కూడా లేకుండా చేయాలని చెప్పేసి చాలా చోట్ల వాళ్ళని బయటికి, పోలింగ్ బూత్ నుంచి వాళ్ళని బయటికి లాగుతున్నటువంటి సందర్భాలు కూడా ఈరోజు చూస్తున్నాం మనం. సో దానికి సంబంధించినటువంటి సమాచారం వార్తలు మనకి అందుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనకు చూస్తే వార్తలు, ఆగని వైకాపా దాడులు, అరాచకం అంతానికి పోటెత్తిన ఓటర్లు. సో పోలింగ్ రోజున వైకాపా నేతల తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ఓవైపు పోలింగ్ కొనసాగుతున్న వారి ప్రలోభాల పర్వం మాత్రం ఆగటం లేదు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో నిలుస్తున్న ఓటర్ల దగ్గరకు వెళ్లి మరీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అడుగుతూ నివేరపరుస్తోంది. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతా ఉంది. పలు చోట్ల వైకాపా నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎదురు తిరిగిన టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఓటర్లు మాత్రం వెనకడుగు వేయట్లేదు. తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు అని చెప్పేసి వార్తలు మనం చూస్తున్నాము. అనేక చోట్ల మనం చూస్తూ ఉంటే తెనాలిలో, మాచెరల్లో, అలాగే పల్నాడులో, ఇట్లా అనేక చోట్ల, తిరువూరులో, ఆ నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ఓటర్లను భయపెడుతున్నారు, ఓటర్ల మీద దాడి చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు అనుకున్న వాళ్ళ మీద, వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన అనుకున్న ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, రిగ్గింగ్ పాల్పడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి, చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో మీరు చూస్తూ ఉన్నారు, వార్తలు చూస్తూ ఉన్నారు, అలాగే మనకి వచ్చినటువంటి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మనం చూస్తూ ఉన్నాం, ఇందాక నుంచి ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము. సో ఎలాంటి వైకాపా శ్రేణులు అరాచకాలు పాల్పడుతున్నాయి, దాడులు చేస్తున్నాయి, మిగతా పార్టీలకు సంబంధించిన, ప్రధానంగా కూటమి పార్టీకి సంబంధించిన శ్రేణుల మీద, కార్యకర్తల మీద, అక్కడ ఓటర్ ఈవెన్ పోలింగ్కి వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ప్రభావితం చేసి సో తమ వైపు వాళ్ళని మళ్లించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? ఇది మొదటి నుంచి ఊహించినట్టే జరుగుతున్నాయండి. ఎక్కువ అధికార పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇలాంటి అరాచకాలు సృష్టిస్తుందని మొదటి నుంచి భయపడతానే ఉన్నారు. మిగతా కూటమి పార్టీ అభ్యర్థులు, ప్రజలు, తర్వాత ప్రజా సంఘాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేసినాయి. ఇక్కడ ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జరుగుతాయి, ప్రశాంతంగా అనే ఆశ మాకు లేదు. ఇక్కడ కేవలం పోలీస్ అధికారులు కొంతమంది ఆల్రెడీ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా తొలగించాలని చాలా సార్లు నుంచి విజ్ఞప్తి చేసిన చివరి టైంకి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కూడా మొన్న తీశారు. అంతకుముందు కూడా కొంతమందిని తీశారు. ఇప్పుడు పల్నాడులో ఎక్కడైతే ఎక్కువ బాగా జరుగుతున్నాయో ఎక్కువ, ఆ పల్నాడులో కారంచేడు, మాచర్ల, తర్వాత దాచేపల్లి, ఇలా మూడు పోలీస్ స్టేషన్లకి సంబంధించిన ఎస్హెచ్ఓలు కూడా మొన్న సస్పెండ్ చేశారు 2 రోజుల క్రితం. ఆల్రెడీ వాళ్ళకి కేంద్ర ఎన్నికల సంఘానికి ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయి అనేది కొంత అవగాహన ఉందండి. అయినా కూడా వాళ్ళు పోలీస్ అధికారులు మార్చిన సరైన పోలింగ్ బందోబస్తు ఏర్పాటు చేయటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశానికి చెందిన ఏజెంట్ని పోలింగ్ బూత్లోకి వెళ్ళి లాక్కొస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు పోలీసులు ఎంత సాక్షి పాత్ర పోషిస్తున్నారు, మౌనంగా ఉండిపోతున్నారు. అసలు ఎన్నికల సంఘం బూత్ లోకి ఎవరైనా బయట వెళ్ళాలంటే చాలా కష్టం అండి. ఒక బ్యాంకు లాకర్ రూమ్ ఎలా ఉంటుందో అంత కస్టడీ ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళ ఆగడాలకి వీళ్ళు మౌనంగా ఉండడం, మాపుగా వెళ్ళిపోతున్నారండి. మూకుమూడ దాడులకి ఎగబడుతున్నారు, వాళ్ళని లాక్కొచ్చేస్తున్నారు, ఫిజికల్ గా కిడ్నాప్ చేస్తున్నారు. తర్వాత తెలుగుదేశం అభ్యర్థులు ఏజెంట్లుగా ఉండకూడదనే నియమం ఎక్కడి నుంచి వచ్చిందండి? అన్ని పార్టీల అభ్యర్థులు కార్యకర్తలే ఏజెంట్లుగా ఉంటారు. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు. అంటే దానికి అదే మీరు అన్నట్టు
అక్కడ వాళ్ళు లేకుండా చేయడం అంటే దొంగ వాళ్ళ ఓట్లు దొంగ వేసుకోవడం. ఓట్లు వేసుకోవడం, అది రిగ్గింగ్ ఇప్పుడు చేయడం. అదే అన్న, తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదు అని వాళ్ళ నిబంధన పెడుతున్నారు అంటే వాళ్ళు దొంగ ఓట్లు వేసుకోవడానికి పథక రచన చేసుకున్నారు మొదటి నుంచి. ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చుండటం వలన వీళ్ళకి పొసకట్లా వెళ్ళి దౌర్జన్యంగా వాళ్ళని లాక్కొచ్చేసి కిడ్నాప్ చేయటం, కొట్టడం, రాళ్ల దాడి అక్కడ చేయటం. దూరంగా వదిలేసి వస్తున్నారు అవునండి. అంటే మళ్ళీ వాళ్ళు చేరుకోలేదు చేరుకోకుండా ప్రాంతానికి. అవును, వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. కిడ్నాప్ దానికి ఇంకేమంటారంటే వాళ్ళు ఎప్పుడు రావాలి, అప్పటికి ఎలక్షన్ అయిపోద్ది అతను వచ్చేటప్పటికి. అవును. తర్వాత అతనేం ప్రిపేర్ గా వెళ్ళలేదు కదా, ఎక్కడో రిమోట్ ఏరియాలో వదిలిపెడితే అతను ఎక్కడికైనా రాగలుగుతాడు. Correct. అసలు ఈ లోపల ఓటింగ్ జరిగిపోతుంది. ఓటింగ్ అయిపోద్దండి. రెండోది ఏంటంటే అసలు పోలింగ్ బూత్ లో రాక వాళ్ళు వెళ్ళటం అనేదే చాలా అసలు వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం. అంతే కదా, కార్యకర్తలు ఎవరు కూడా రాకూడదు కదా, అవును. అట్లా ఇప్పుడు మామూలుగా రాకూడదు. ఇప్పుడు తాడిపత్రి ఉందండి, అనంతపురం, కేతిరెడ్డి పెద్దారెడ్డి. పెద్దారెడ్డి ఆ పెద్దారెడ్డి సమక్షంలోనే తెలుగుదేశం వాళ్ళకి దాడి చేస్తే ఆయన కనీసం ఖండించడం కూడా లేదు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మన మాచర్ల రెండుచింతల్లో కూడా అదే పరిస్థితి. రెండుచింతల్లో ఏజెంట్లని ఉంటారని వీల్లేదంతో లాక్కొచ్చేస్తున్నారు. తర్వాత తిరువూరు ఆర్లపాడు బూత్ లో, పోలింగ్ బూత్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు దౌర్జన్యం చేశారు, దాడి చేసి. అట్లా ప్రతిసారి అన్నమాట. తర్వాత పల్నాడు జిల్లా దాచేపల్లి, కేసాన్పల్లి అని ఉంది, అక్కడ కూడా టీడీపీ వాళ్ళ మీద తీవ్రమైన దాడి చేస్తే 4 గాయాలు, పెద్ద గాయాలైంది. ఒకరికి ఎవరికి తల మీద కూడా గాయమైందని చెప్పి చాలా గాయాలైంది. ఇప్పుడు మన యజ్ఞమూర్తి గారు ఇవన్నీ కూడా వీడియో రూపంలో అన్ని వచ్చేసినాయి, అన్ని ప్రసార మాధ్యమాల్లో. కాకపోతే ఇప్పుడున్న నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్, ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ నియమ నిబంధనల ప్రకారం వాటిని ప్రదర్శించకూడదు. దాని మూలన ఉద్రిక్తలు పెరుగుతాయి. అది అక్కడ చూస్తున్న వాళ్ళకి తెలిసిపోతుంది. ఇందాక మనం కూడా చూసాం, ఒక ఎమ్మెల్యే ఒక ఓటర్ని పట్టుకుని చెంప మీద అకారణంగా కొట్టడం. అంటే తనకు నేను అధికారిని, నాకు అధికారం ఉంది, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేననే ఒక అహంకారపూరిత ధోరణి. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు మనం ప్రసారాలు చేయలేకపోయినా కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రం కావాల్సినంత రుజువులు ఇవాళ ఈ టెక్నాలజీ పెరగటం వల్ల ఎక్కడికక్కడ చేస్తున్నారండి. అంటే సోషల్ మీడియాలో అయితే వచ్చేస్తున్నాయి, అన్ని వస్తున్నాయండి. తాడిపత్రిలో కేతిరెడ్డి గారిది కానీ ఇవన్నీ కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. మరి ముఖ్యంగా దాచేపల్లి, మాచర్ల అంటే పల్నాడు జిల్లా మొదటి నుంచి కూడా ప్రాబ్లమాటిక్ జిల్లానే. ఆ ఎస్పీ సస్పెండ్ అయ్యారు అంతకుముందు. అక్కడ రాజకీయ హత్యలు కూడా జరిగినాయి మాచర్లలోను. ఇప్పుడు కూడా అసలు ఎన్నిక మొదలు అవ్వక ముందే వాళ్ళు ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారంటే బై 6 కల్లా వచ్చేసి ఎన్నికల బూత్ దగ్గర రెడీగా ఉండి ఘర్షణకి దిగేసి రాళ్లు విసరటం, భయోత్పాతం సృష్టిస్తారు రాకుండా అండి. తర్వాత ఓటర్లను కూడా వాళ్ళు భయోత్పాతం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గనక వచ్చారంటే గనక తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ లాంటి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మేము అక్కడే కూర్చున్నాం, మీరు అంత చూస్తాం అనే ఒక భయం కల్పిస్తున్నారు. పైకి ఏంటంటే వాళ్ళు ఇదివరకు వాళ్ళ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్లే నియమించారు కాబట్టి వాళ్ళ ద్వారా ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఒక్క ఊరాళ్లే కదండి, ఎవరు ఏ వీధిలో వాళ్ళు ఎవరు ఎక్కువ ఉన్నారు వాళ్ళంతా తెలుసు, సామాజిక తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని పోలింగ్ బూత్ల దగ్గరే ఉంటున్నారు, వాళ్ళు చుట్టుముట్టు ఉంటున్నారు. భయోత్పాతం ఓటర్లు ఇప్పుడు మీలాంటాడు అలాంటాడు న్యూట్రల్ పర్సన్ వెళ్ళాలనుకోండి, ఎంక్వైరీ చేసుకుంటాం పోలింగ్ బూత్ దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళిపోయారా లేదా అని. వెళ్ళలేదు అంటే అనవసరం రిస్క్ అడుగుతారు కదా, లేదు వాళ్ళు కర్రలు పట్టుకుని కత్తులు పట్టుకుని అక్కడే నిల్చున్నారా కూర్చున్నారా అన్నారు అనుకోండి, వెళ్ళరు కదా న్యూట్రల్ ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కేంద్ర సాయుధ బలగాలు వాళ్ళు ఆ ప్రాంతంలో 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ లోపలికి రానివ్వకుండా కుట్టేయాలి. ఎవరైతే అరాచకం దౌర్జన్యం చేయడానికి వస్తున్నారో సాయుధులే వాళ్ళకి దూరంగా తోసేయాలి. అప్పుడే పోలింగ్ అంటే ఇలాంటి ఎక్కడైతే జరుగుతున్నాయో ఇలాంటి అరాచకాలు దౌర్జన్యాలు ఇమీడియట్ గా వీటి మీద ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మనకు మాధ్యమాల్లో వచ్చేస్తున్నాయి కాబట్టి ఇమీడియట్ గా స్పందించి పోలీస్ అధికారులు పెట్టి వాళ్ళందరినీ దూరంగా కొట్టేసి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేటట్టు చూడాల్సిన అవసరం ఉందండి. ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్. ఎందుకంటే 2024 లో జరుగుతున్న ఎలక్షన్ ఇంతమంది ఓటర్లు ఒక కమిటెడ్ గా వస్తున్నారు పోలింగ్ వేయాలని. చైతన్యం వచ్చింది. ఇంత దౌర్జన్యం జరుగుతున్నా సరే మా కోరిక కూడా నెరవేర్చుకోవాలి, మాకు కావాల్సిన ప్రభుత్వం రావాలి అనే ఒక నాయకులు రావాలనే పట్టుదల కనబడుతుంది. కాబట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంత అరాచక పనులు చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయిందండి ఓడిపోతామని, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని తెలుసు. తర్వాత గతంలో ఉన్న పోలీస్ అధికారులు కూడా మార్చేశారు, వీళ్ళకి సహాయం చేస్తారనుకున్న వాళ్ళని. అయినా సరే మేము ఎగబడి చేస్తామని ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి అరాచకాలు సృష్టిస్తున్నారు.
కానీ ఎక్కడికక్కడ ఓటర్లు కూడా కొంచెం ప్రతిఘటించాల్సిన అవసరం ఉందండి. ఉంది, కొన్ని చోట్ల అలాగే చేయాలండి. వార్తలు ఎందుకంటే వస్తున్నాయి. చెడుని ప్రివెంట్ చేయటంలో అవును. మనం కూడా కొంచెం అడ్డుకోవాలి. అంతేగాని మనం ఏదో మౌనంగా ఉండి మనం ఏదో అంబుల్గా ఉంటే కుదిరే పరిస్థితి కాదండి. రైట్ సార్. అరాచక శక్తులకి అరాచక సమాధానమే చెప్పాలి. రైట్ సార్.